You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇల్లీగల్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ కోసం కోల్డ్ స్టోరేజ్ క్రిప్టో కరెన్సీని మిస్యూజ్ చేస్తున్న అవినీతి అధికారులపై చైనా అలారం పెంచింది. దక్షిణ కొరియా క్రిప్టో వెంచర్ యాషెట్ అక్రాస్ కంటైనెంట్స్ బ్లాక్ చైన్ లో $28.44 మిలియన్ పెట్టుబడులు చేస్తుంది. బిట్కాయిన్ ETF ఆమోదంలో హాంకాంగ్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ క్రిప్టో థెఫ్ట్స్ దాదాపు $100 మిలియన్ కి ఎగబడాయి. డిజిటల్ ఆస్తుల నేరాల్లో సంవత్సరాంతపు పెరుగుదల. ఆర్బిట్ బ్రిడ్జ్ హ్యాక్ కన్ఫర్మ్డ్ క్రిప్టో కరెన్సీ ఆస్తులు $81.5 మిలియన్ పైగా నష్టపోయింది. B2GC తో థాయిలాండ్ లో పుకెట్ నుండి పయనీర్ బ్లాక్ చైన్ మాస్ అడాప్షన్. ప్రభుత్వ సమావేశానికి బ్లాక్ చైన్ ముందుకొచ్చింది. DWF ల్యాబ్లు ఆల్ట్ కాయిన్ వెగ్మీలో భారీగా పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది. సి నెట్వర్క్ తాజా క్రిప్టో ఇష్టమైనదిగా ఎమిగ్రేట్ మీమ్ కాయిన్ సియాన్ బెట్టింగ్ లకు లీడర్షిప్ గా వహిస్తున్నట్టు తెలుస్తుంది. 75 US మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇప్పుడు CBDC యాంటీ సర్వేలెన్స్ బిల్లుకు సపోర్ట్ ఇస్తున్నారు. బిట్ కాయిన్ 7,31,000 ట్రాన్సాక్షన్స్ కొత్త రోజువారీ రికార్డు నెలకొల్పింది. రాబోయే LF0 కంట్రోల్ ప్లస్ హ్యాక్ ప్లస్ జెట్కే హ్యాకథాన్ లో చేయడానికి ప్రధాన పార్ట్నర్స్. డిజిటల్ వాలెట్లు 2030 నాటికి 5.6 బిలియన్లకు చేరుకోబోతున్నట్లు డిజిటల్ వాలెట్లు విప్లవిస్తున్నాయి. అక్రమ కార్యకలాపాల కోసం అవినీతి అధికారులు క్రిప్టో కరెన్సీల దోపిడీకి సంబంధించి అధికారిక చైనా మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. క్రిప్టో కరెన్సీల కోసం కోల్డ్ స్టోరేజ్ పద్ధతులను ఉపయోగించడం, ప్రత్యేకించి ఈ వ్యక్తులు దేశం వెలుపల ఆస్తులను తెలివిగా ట్రాన్స్ఫర్ చేయడానికి అనుమతించగలిగిన అవసరాలను అలారం కోసం ఒక కారణమైనట్టుగా గుర్తించారు. యాషెట్ దక్షిణ కొరియా యొక్క ప్రముఖ క్రిప్టో వెంచర్ క్రిప్టో వింటర్ ఛాలెంజెస్ ధిక్కరించింది. ఈ సంవత్సరం బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ లో భారీ $28.44 మిలియన్ $36.8 బిలియన్ విన్ పెట్టుబడి పెట్టింది. హాంకాంగ్ సెక్యూరిటీస్ అండ్ ఫ్యూచర్ కమిషన్ SFC వర్చువల్ అసెట్ స్పాట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ETF ల కోసం అప్లికేషన్స్ ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. డిసెంబర్ లో క్రిప్టో థెఫ్ట్స్ దాదాపు $100 మిలియన్ కి ఎగబడ్డాయి. డిజిటల్ ఆస్తుల నేరాల్లో సంవత్సరాంతపు పెరుగుదల మొదటిసారి కనిపించింది. కాయిన్ పీడియా ఫిన్టెక్ న్యూస్ ప్రకారం ఈ వార్త బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్బిట్ బ్రిడ్జ్ ఇంటర్ బ్లాక్ చైన్ బ్రీడింగ్ ప్రోటోకాల్ USDT, DAI, USDC, WTC మరియు ETH తో సహా అనేక ఆస్తులతో $81.5 మిలియన్ పైగా కోల్పోయి ఇటీవల దోపిడీ చేయబడినట్టుగా ధృవీకరించబడింది. 2024 జనవరి 17 నుండి 19వ తేదీ వరకు ప్రభుత్వ కాన్ఫరెన్స్ B2GC కి అద్భుతమైన ఆహ్వానం మాత్రమే బ్లాక్ చైన్ పుకెట్ హోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వ నేతృత్వంలోని చొరవ థాయిలాండ్ లోని ముఖ్య ప్రభుత్వ సంస్థలచే దాని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరియు సమాజం అభివృద్ధిలో సహ ఆర్గనైజ్ చేయబడినట్టుగా తెలుస్తుంది. మార్కెట్ మేకర్ DWF ల్యాబ్స్ ఒక్కొక్కటిగా $0.01879 ధరతో 26.6 మిలియన్ వెగ్మీ టోకెన్లు కొనుగోలు చేయడానికి $5 lakhs కేటాయించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నట్టు గుర్తించారు. EVM కంప్లైంట్ బ్లాక్ చైన్లు పాపులారిటీ పెరగడం మరియు పాపులైజేషన్ ప్రక్రియ CE నెట్వర్క్ యొక్క CE టోకెన్ వృద్ధికి దారితీస్తుంది. ఇది గత వారంలో 75% కంటే ఎక్కువ లాభాలను సాధించినట్టుగా గుర్తించడం జరిగింది.